హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మనం వాడి తీసేసిన పాత పిల్లో కవర్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ మనం చక్కగా ఉపయోగించుకోవడానికి కొన్ని మంచి మంచి టిప్స్ చూద్దాం. ఇవి అందరికీ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూద్దాం. పిల్లో కవర్ లోపల పాత బెడ్షీట్ని ఒక 4-5 పొరలుగా వేసి పెట్టానండి. ఇది మనకి డోర్ మ్యాట్ లాగా ఉపయోగించుకోవచ్చు. అంటే సింక్ దగ్గర కానీ, వాష్ ఏరియాలో కానీ దీన్ని మనం డోర్ మ్యాట్ లాగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా చంటి పిల్లలకి మంచం పైన ఇలా పరుపులాగా వేసి కూడా ఉపయోగించుకోవచ్చు అండి. పిల్లల కోసమని చిన్న చిన్న పరుపులు బయట దొరుకుతాయండి. అది కొనలేని వాళ్ళకి ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇలా సింక్ దగ్గర యూజ్ చేసుకుంటున్నానండి. గిన్నెలు తోమేటప్పుడు నీళ్ళు అవి చిందుతూ ఉంటాయి కదా, అందుకోసమే నేను సింక్ దగ్గర ఈ మ్యాట్ని ఈ విధంగా వేసుకున్నాను. క్లాతుల్ని ఇలా పిల్లో కవర్లో పెట్టిన తర్వాత అక్కడక్కడ సూర్యదారంతో టాకాలు వేసుకుంటే ఇక జరగకుండా ఉంటుందండి. మనం వాష్ చేసినా కూడా ఏమీ అవ్వదు. ఇప్పుడు ఇంకా సెకండ్ ఐడియా చూద్దాం. మీ దగ్గర కనుక ఇటువంటి బొంతలు ఉంటే కనుక వాటిని కూడా మనం చక్కగా పాత పిల్లో కవర్లో పెట్టి నీట్గా సర్ది పెట్టుకోవచ్చండి. కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ బొంతలు అనేవి నార్మల్గా ఒకదానిపైన ఒకటి పెడితే జారిపోతూ ఉంటాయండి. అందుకే చక్కగా ఈ పిల్లో కవర్లో పెడితే చూడడానికి నీట్గా కనపడుతుందండి. అంతేకాకుండా మన పని కూడా తగ్గుతుంది, అస్తమానం సర్దే పని. ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా చూద్దాం. మనం తలకి ఆయిల్ అది అప్లై చేసినప్పుడు మనం వేసుకునే పిల్లో కవర్స్కి ఇలా పాత పిల్లో కవర్స్ని తొడిగితే దీంట్లో అవి జిడ్డు వాసన రాకుండా ఉంటాయండి. ఇలా యూజ్ చేసుకున్న పాత పిల్లో కవర్స్ని ఒక 4-5 సార్లు వాడిన తర్వాత కాస్త వేడి నీళ్ళలో నానబెట్టి వాష్ చేసుకుంటే మళ్ళీ మనం పిల్లో కవర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా కూడా అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఫోర్త్ ఐడియా చూద్దాం. మనం దోశలు వేసుకున్న ప్రతిసారి కూడా పెనాన్ని క్లీన్ చేస్తే నాన్ స్టిక్ పాన్లు అయితే కనుక వాటిపైన కోటింగ్ పోతుందండి. అంటే నేను దోశల పిండి ఒకసారి రుబ్బానంటే కనీసం 3-4 రోజుల వరకు వస్తుంది. ఆ 3-4 రోజులు కూడా నేను పెనాన్ని తోమనమాట. ఒకేసారి పిండి అయిపోయిన తర్వాత శుభ్రంగా తోమి క్లీన్ చేసుకుంటానండి. మిగతా టైంలో మాత్రం నేను ఇదే విధంగా పిల్లో కవర్లో పెట్టుకుంటానండి. దీనివల్ల డస్ట్ అది పడకుండా ఉంటుంది. ఇంకా కిచెన్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు లాంటివి ఉన్నా కూడా లోపలికి వెళ్లకుండా ఉంటాయి. ఇంకా మనం దోశలు వేసుకునేటప్పుడు ప్రత్యేకంగా కడగాల్సిన పని ఉండదండి. మీ దగ్గర ఏసీ బ్లాంకెట్స్ ఉంటే వాటిని కూడా వాడని టైంలో ఈ విధంగా సర్దుకోవచ్చండి. వీటిని కూడా చక్కగా ఇలా పిల్లో కవర్లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు సరిపడా పిల్లోస్ లేకపోతే నార్మల్గా మనం వాడుకునే పిల్లో కవర్ని ఈ పిల్లోకి తొడిగేస్తే చక్కగా దీన్ని కూడా మనం పిల్లో కింద యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా కూడా నాకు తెలిసి చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా సిక్స్త్ ఐడియా చూద్దాం. ఓ పిల్లో కవర్ని తీసుకొని ఈ విధంగా కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి కత్తెరతో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి. ఇలా హోల్ పెట్టేసుకొని దీనికి బట్టల హ్యాంగర్ని ఈ విధంగా పెడుతున్నాను. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను చూడండి. బాత్రూంలో ఇలా హ్యాంగ్ చేసుకుంటే స్నానానికి వెళ్ళినప్పుడు ఇడిచిన బట్టలన్నీ కూడా ఈ విధంగా ఈ పిల్లో కవర్లో వేసుకోవచ్చండి. అంతేకాకుండా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే కనుక ఈ హ్యాంగర్ని ఇంట్లో ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకుంటే పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ కూడా ఇలా ఈ కవర్లో వేసుకోవచ్చండి. దీన్ని మనం బట్టలు ఉతకాలనుకున్నప్పుడు చక్కగా కవర్ మొత్తాన్ని అలాగే వాష్ ఏరియాకి తీసుకెళ్ళిపోవచ్చు. బాత్రూమ్ చిన్నగా ఉండి ఇలా విడిచిన బట్టలు వేసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేనప్పుడు ఈ ఐడియా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా, సెవెంత్ ఐడియా చూద్దాం. మీ దగ్గర ఖరీదు గల ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలు ఉన్నప్పుడు వాటిని కూడా చక్కగా మనం ఇలా పాత పిల్లో కవర్లో నీట్గా సర్ది పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా ఇలా వర్క్ బ్లౌజులు ఉన్నప్పుడైతే ఆ వర్క్ అనేది శారీ జడీకి పట్టుకొని ఇటు చీర అలాగే జాకెట్ కూడా రెండూ పాడైపోతాయండి. ఆ ఇబ్బంది లేకుండా మన దగ్గర ఉండే పాత పిల్లో కవర్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోండి. ముందుగా శారీని పెట్టానండి పిల్లో కవర్లో. ఇలా శారీని పెడితే ఒక హాఫ్ వర్క్ వచ్చింది. మిగతా హాఫ్లో ఇలా బ్లౌజ్ని పెట్టాలి. ఇలా పెట్టేసి నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చండి. అప్పుడు మనకి చీర, జాకెట్ ఒకే దగ్గర ఉన్నా కూడా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా నీట్గా ఉంటాయి. ఐడియాస్ అన్నీ బాగున్నాయి కదండి. నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.